సోషల్ మీడియా ప్రచార ప్రయాణాన్ని చాలా స్పీడప్ చేసేసింది. అది నిజమా అబద్ధమా అన్న తేడా లేదు. ఒక్క క్లిక్ ఇస్తే చాలు చకచక చక్కర్లు కొట్టాల్సిందే. సోషల్ మీడియా పుణ్యమా అని నిజం ఇంటి గుమ్మం దాటేలోపు అబద్ధం ఊరంతా ఊరేగుతోంది. ఇదే టైంలో సోషల్ మీడియాను పొలిటికల్ లీడర్స్ బాగా వాడుకుంటున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఆ నేతల్ని కూడా సోషల్ మీడియా బాగా ఆడుకుంటుంది. అచ్చం ఇలాగే సిక్కోలులో ఓ సీనియర్ నేతను సోషల్ మీడియా టెన్షన్ పెడుతోంది. ఇంతకీ ఆ సీనియర్ లీడర్ ఎవరు? ఆయనకు వచ్చిన కష్టమేంటి? సోషల్ మీడియా వచ్చి దూరం అనే మాటను చెరిపేసింది. ప్రపంచాన్ని సింగిల్ విలేజ్ గా మార్చేసింది. ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా ప్రపంచమంతా చాటి చెబుతోంది. ఈ సోషల్ మీడియా ఓడలను బండ్లను చేయగలదు, బండ్లను ఓడలను చేయగలదు. చాలా మంది సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా వాడుకుని పొలిటికల్ లీడర్లుగా ఎదిగిపోయారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నిజాన్ని అబద్ధం డామినేట్ చేస్తోంది. సత్యం డిలే అయిపోయి అసత్యం ఫార్వర్డ్ అవుతోంది. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది నేతలు చిక్కుల్లో పడ్డారు. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు తమ్మినేని సీతారాం. ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. వైసీపీ సర్కార్లో శాసనసభాపతిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో తలపండిన నేతగా పేరు తెచ్చుకున్నారు తమ్మినేని. అలాంటి సీనియర్ నేతను ఇప్పుడు సోషల్ మీడియా ముప్పు తిప్పలు పెడుతోందనే గాసిప్ మొదలైంది. ఎంత అనుభవం ఉన్నా కాలం కలిసి రాకుంటే ఎవరైనా డీలా పడాల్సిందే. అలా వైసీపీ ఓటమి తరువాత తమ్మినేని కూడా ఇబ్బందులు పడుతున్నారు. 2024 ఎన్నికల్లో తమ్మినేని సీతారాం ఓటమి తరువాత సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ని నియమించారు. ఇక అప్పటి నుంచి తమ్మినేనితో పాటు ఆయన వర్గం అసంతృప్తిగా ఉన్నారనే టాక్ లోకల్లో రీసౌండ్ చేస్తోంది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరిగినా ఎక్కడా తమ్మినేని కనిపించడం లేదు. ఆముదాలవలస వైసీపీ పగ్గాలను తమ్మినేని వారసుడు వెంకట చిరంజీవి నాగ్కి అప్పగిస్తారని లోకల్లో తెగ ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో అధిష్టానం చిరంజీవి నాగ్ను కాదని చింతాడ రవికుమార్కు బాధ్యతల్ని అప్పగించారు. దీంతో అప్పట్నుంచి వైసీపీ అధిష్టానంపై తమ్మినేని కుటుంబం కాస్త గుర్రుగానే ఉందని గాసిప్ వినిపిస్తోంది. ఇదిలా సాగుతుంటే 2 నెలలుగా వైసీపీ క్యాడర్కి సైతం తమ్మినేని టచ్లోకి రావడం లేదట. నిజం చెప్పాలంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అనే అనుమానం లోకల్ కార్యకర్తలకు కూడా కలిగింది. ఇక్కడే తమ్మినేనికి అసలు చిక్కొచ్చి పడింది. సీతారాం పార్టీ మారబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని సోషల్ మీడియా సంస్థలు ఒకడుగు ముందుకేసి తమ్మినేని జనసేన వైపు చూస్తున్నారని కొందరు, లేదు బీజేపీ ఆఫీస్ బాట పడతారని ఇంకొందరు తమ్మినేల్ తగిలించి వీడియోలు వదిలేశారు. ఇక ఆ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తమ్మినేని కూడా టచ్లో లేకపోవడంతో వైసీపీ క్యాడర్ కూడా ఇది నిజమే అని ఫిక్స్ అయ్యారట. 2 నెలల సుదీర్ఘ విరామం తరువాత సిక్కోలు జిల్లాకు ఎంట్రీ ఇచ్చిన సీతారాం సోషల్ మీడియా ప్రచారం చూసి షాక్ అయిపోయారు. తానేంటి పార్టీ మారడమేంటని తలపట్టుకుంటున్నారట. ఇంతలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆముదాల వలసలో సీతారాం ఇంటికి వెళ్లడంతో ఏదో జరుగుతోందనే అనుమానం మరింత బలపడింది. తమ్మినేని పార్టీ మారబోతున్నారని, ఆయన్ని బుజ్జగించేందుకే స్వయంగా బొత్స వచ్చారంటూ సిక్కోలు పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికార్లు చేశాయి. తాను పార్టీ మారడం లేదు మహాప్రభు అంటూ తమ్మినేని క్లారిటీ ఇచ్చేశారు. తన కుమారుడి ఆపరేషన్ కోసం వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అందుకే పార్టీ క్యాడర్కి టచ్లోకి రాలేదని చెప్పుకొచ్చారు. పీయకపోయినా ఎవరైనా పవన్ కళ్యాణ్ వైపు వెళతారా అంటూ వివరణ కూడా ఇచ్చారట. ఇటు బొత్స సత్యనారాయణ కూడా తమ్మినేని కుమారుడి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికే వచ్చానని చెప్పుకొచ్చారు. తమ్మినేని మనసులో ఏముందో గాని సోషల్ మీడియాలో మాత్రం ఆయనకి కంటి మీద కొనుకు లేకుండా చేసింది. వైసీపీ క్యాడర్నే నమ్మించేంతలా ప్రచారాన్ని ఓదరగొట్టింది. అయితే నిప్పులేనిదే పొగ రాదనే ప్రచారం మళ్లీ మొదలైంది. మొత్తానికి ఈ ఎపిసోడ్లో సోషల్ మీడియా అంచనాలు తలకిందులవుతాయా లేదంటే నిజమే అవుతాయా అన్నది కాలమే నిర్ణయించాలి.